దీంట్లో చాలా సార్లు ఏమవుతుందంటే పితృస్వామ్య సమాజంలో మగవాళ్ళే పితృస్వామ్య భావజాలాన్ని కలిగి ఉంటారు. స్త్రీలు కూడా కలిగి ఉంటారు. దీన్ని కార్ల్ మార్క్సే చెప్తాడనమాట. అంటే ఆయన భావజాలాన్ని డిఫైన్ చేస్తాడు. భావజాలం అంటే అర్థమైందంటే మనం మనకు తెలీదు మనకది హాని చేస్తుందని. కాబట్టి ఏందంటే మనకి వ్యతిరేకమైన భావజాలాన్ని కూడా మనం నమ్ముతుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కర్మ సిద్ధాంతం ఉంది ఇండియాలో. అంటే నువ్వు పూర్వజన్మలో ఏదో బ్యాడ్ కర్మ చేసుంటే ఈ జన్మలో నువ్వు చెప్పులు కుట్టేవాళ్ళేగానో, లేకపోతే కార్మికుడు సేవ చేసేవాళ్ళలాగానో, రైతు కూలీగానో పుట్టినావు అంటే నీకు కారణం పూర్వజన్మ. ఈ జన్మలో నువ్వు మంచి కూలీగా ఉండి, మంచి కార్మికుడిగా ఉండి, మంచి పనివాడిగా ఉంటే వచ్చే జన్మలో బెటర్‌గా ఉంటదనేది కర్మ సిద్ధాంతం ఎసెన్స్. దాన్ని కార్మికులు నమ్ముతుంటారు, అందరూ నమ్ముతుంటారు. అలా నమ్మడం అనేది వాళ్ళకి హాని చేస్తుంది. కానీ వాళ్ళకి నమ్ముతుంటారంటే అలా నమ్మిస్తారనమాట. అలాగే స్త్రీలు కూడా తమకు వ్యతిరేకమైన భావజాలాన్ని కూడా స్త్రీలు నమ్ముతుంటారు. అంటే భర్తకి సేవ చేయడమే స్త్రీ యొక్క ధర్మం, మగవాళ్ళకి లొంగి ఉండాలి స్త్రీ అనేది చాలామంది స్త్రీలు కూడా నమ్ముతారు. అలాంటి స్త్రీలు కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చారు. ఇంకొంతమందికి ఏంటంటే కొంత అసర్టివ్‌గా, యాక్టివ్‌గా ఉండే స్త్రీలు చూస్తే వీళ్ళకి కోపం. ఎందుకంటే వీళ్ళు అలా ఉండలేరు. చాలామందికి తాము ఉండలేకపోయిన పద్ధతిలో ఇంకొంతమంది ఉంటే వాళ్ళని చూస్తే జెలసీ వస్తుంది. అంటే నేను ఇలాగ ఉండాలనుకుంటాను. ఒక అబ్బాయిని చూస్తాను. అతను డైనమిక్‌గా ఉంటాడు, యాక్టివ్‌గా ఉంటాడు, తనకి నచ్చిన పని చేస్తుంటాడు. అతను చూస్తే నాకు జెలసీ. నేనేం చేస్తుంటా, అతను చేసేవన్నీ తప్పని చెప్తుంటా అందరికి. అతను బ్యాడ్ గైరా, అతను అలాగ ఉండకూడదంట. వీడికి కూడా అలాగే ఉండాలని ఉంటుంది. స్త్రీలకు కూడా అంతే. స్త్రీలకు కూడా అలాగా డైనమిక్‌గా ఉండాలి. తను కోరుకున్న బట్టలేసుకోవాలి, డేరింగ్‌గా మాట్లాడాలని ఉంటది వీళ్ళకి. కానీ వీళ్ళు అలా ఉండలేరు. ఉండలేనప్పుడు ఆ ఉండేవాళ్ళని చూసి వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు. సో, ఇప్పుడు బట్టలనేవి లీగల్‌గా అలో చేసినంత వరకు ఎవరైనా ఏసుకోవచ్చు. బహి బహిరంగంగా దానికి కూడా ఒక అనేక తెలియని కండిషన్స్ ఉంటాయి. సో, దానివల్ల రెండోదేంటంటే సౌకర్యం కూడా ఉంటది. ఈయన చెప్పినట్టుగా చీరలే కట్టుకొని తిరగాలంటే ఎలా అవుతుంది? అందుకని ఈయనకి కూడా చాలామంది చెప్తున్నారు. నువ్వు అది కట్టుకొని నువ్వు తిరుగుతావా? నువ్వు ప్యాంట్ ఏసుకుంటున్నావు. నువ్వు కూడా కల్చరల్ ఏం పాటించట్లేదు గదా! కాబట్టి ఇక్కడేందంటే సమాజంలో ఆహ్, ఒకటి వాతావరణం. ఇప్పుడు కెనడానో, అమెరికాకెళ్తే ఫుల్లు ఏసుకోవాలి. నేను సగం ఏసుకొని ఎళ్తానంటే ఎవరు కుదరదక్కడ. ఎందుకంటే చలి ప్రదేశాలు, మంచుంటది కాబట్టి అందరూ ఫుల్లుగా ఏసుకోవాల్సిందక్కడ. నేను నా ఇష్టం, నా బాడీ నేను ఎట్టన్నా ఉంటానంటే కుదరదు. అక్కడ నేచర్ కంట్రోల్ చేస్తది నిన్ను. ఇక్కడేమో పితృస్వామ్య భావజాలం కంట్రోల్ చేస్తుంది. ఇంకొన్ని చోట్ల మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. మార్కెట్ ఏం చెప్తుంది? నువ్వు ఇలాంటి వస్తువులు వాడు, నువ్వు ఈ బ్యూటీ ప్రొడక్ట్ వాడు, నువ్వు ఇవి చెయ్యి, ఈ షాపింగ్ చెయ్యి, ఈ కైండ్ ఆఫ్ బట్టలేసుకో అని చిన్నప్పటి నుంచి కన్జ్యూమర్స్‌గా స్త్రీలని చేస్తుంది. అందుకనే ఎక్కువగా కన్జ్యూమర్ మార్కెట్‌లో ఎక్కువగా ప్రొడక్ట్స్ కానీ సేవలు గాని కొనేదెవరంటే స్త్రీలే. ఇప్పుడు బ్యూటీ మార్కెట్ ఉంది. బ్యూటీ మార్కెట్‌లో ఎవరుంటారు? నంబర్ 1గా స్త్రీలే ఉంటారు. ఈ మధ్యకాలంలో మగవాళ్ళ బ్యూటీ మార్కెట్ కూడా పెరిగింది. మగవాళ్ళ న్యూడిటీ కూడా పెరిగింది. మగవాళ్ళ బాడీని కూడా మార్కెట్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది ఈ మధ్య కాలంలో. కానీ ప్రధానంగా అయితే స్త్రీలదే ఇప్పుడు. అందువల్ల మార్కెట్టు, పితృస్వామ్యం ఈ 2 స్త్రీలనే కాకుండా అందరి బాడీలను కూడా కంట్రోల్ చేస్తుంది. మన బాడీలు ఎలా ఉండాలి? మనం ఎలా ప్రెజెంట్ కావాలి? ఇప్పుడు అందరికీ ఎందుకు సన్నగవ్వాలని కోరికొచ్చింది? మార్కెట్ చేసేది. నువ్వు సన్నగవ్వాలా, లావు కావాలని నువ్వు నీ ఆరోగ్యాన్ని బట్టి నువ్వు డిసైడ్ అవ్వాలి గానీ, అందరూ 6 ప్యాక్ కావాలని మగవాళ్ళలో పిచ్చి పెరిగింది. జీరో సైజ్ అని వాళ్ళకి పెరిగింది. ఇదంతా ఏందంటే మార్కెట్ క్రియేట్ చేసి వాళ్ళ వస్తువులను వాడడం కోసం, వాళ్ళ వస్తువులను అమ్ముకోవడం కోసం ఒక ఫిలాసఫీని, ఒక ఐడియాలజీని, ఒక ఫ్యాషన్ దీన్ని ఆహ్, కన్జ్యూమర్ సైకాలజీని జనంలోకి చొచ్చుకుపోయేట్టుగా చేస్తుందనమాట. ఈ యాంగిల్‌లో శివాజీకి మద్దతు రావడం అనేది మన సమాజంలో ఎటువంటి ట్రెండ్స్ ఉన్నాయి అని తెలియజేయడానికి చర్చ పనికొస్తుంది. ఏదైనా చర్చ ఇంపార్టెంటు. చర్చించడం మంచిదే. ఎవరినో మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. శివాజీ కూడా ఆ 2 పదాలను విత్‌డ్రా చేసుకుంటున్నాడు. కాకపోతే శివాజీ ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా ఇలా మాట్లాడుండొచ్చు. అతనేమి అమాయకుడేం కాదు. ఆహ్, చాలామంది ఇలాగే కావాలనే వివాదాస్పదంగా మాట్లాడడం, తర్వాత విత్‌డ్రా కావడం అనేది చాలామంది చేస్తారు. వాళ్ళకి తెలుసు మళ్ళీ సారీ చెప్తే పోయిందిలే అని వాళ్ళు ప్లాన్ చేసుకొని మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. శివాజీ కూడా ఆ కాంటెక్స్‌లోనే మాట్లాడుండొచ్చు. ఏదేమైనా ఇది శివాజీ, అనసూయ సమస్య కాదు. ఇది బ్రాడర్‌గా చూసి చర్చించాల్సిన విషయం. అలాగే చర్చించాలి.